గురూజీ 72 గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. జయ శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. మనకి 2026 సంవత్సరంలో అతిపెద్ద రెండో సూర్యగ్రహణం మనకి ఎప్పుడుందంటే కనుక ఆగస్ట్ 12వ తారీఖు 2026 సంవత్సరం. ఇది వచ్చేసి మనకి కర్కాటక రాశి ఆశ్లేష నక్షత్రం 3వ పాదం. మన భారతదేశ వర్తమాన గడియల ప్రకారంగా అయితే కనుక రాత్రి 9:08 ఆరంభం అవుతుంది. ఇది 13వ తారీఖు ఉదయం 3:24 వరకు కూడా కొనసాగుతూ ఉంటుంది. ఈ యొక్క అతిపెద్ద సౌరమానమైనటువంటి సూర్యగ్రహణం ఇది. ఈ సూర్యగ్రహణము మనకి కర్కాటక రాశిలో రావడం అనేది జరుగుతోంది. ఇది భారతదేశంలో కనపడకపోవచ్చు, కానీ ఆ గ్రహణాన్ని యొక్క సంబంధించినటువంటి ఛాయ అయితే మాత్రం ప్రతి ఒక్కరు కూడా కులము మతము అనేది లేకుండా, ప్రాంతీయ అభిప్రాయం లేకుండా, ఇక్కడ మనిషి అయితే చాలు వారు అందరూ కూడా భూమి మీద జీవించేవారైతే వారందరికీ కూడా ఈ గ్రహణానికి సంబంధించినటువంటి విధంగా పరిహారాలు అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. శూలం అయితే మాత్రము అందరి మీద ఉంటుంది. దాంట్లో ముఖ్యంగా ప్రెగ్నెన్సీగా ఉన్నటువంటి స్త్రీలు, గర్భం దాల్చినటువంటి స్త్రీలు ఎవరైనా ఉంటే కనుక వారు జాగ్రత్తగా ఉండాలి. ప్రికాషన్స్ అయితే మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి. దీనికి సంబంధించి సాయంత్రం సమయం 7:30 లోపు ఏదైనా భుజించేసి రాత్రి అంతా కూడా తినకపోవటం మంచిది. వాటర్ కానీ, కాఫీ కానీ, జ్యూసెస్ కానీ, ఫ్రూట్స్ కానీ, వెజిటబుల్స్ కానీ ఇవన్నీ కూడా మీరు తినొచ్చు. ఘన పదార్థం బంగాళదుంప కానీ, ఆలు కానీ, లేకపోతే కనుక కంద, చేమ ఇలాంటివి తినకపోవటం చాలా ఉత్తమం ప్రెగ్నెన్సీ స్త్రీలైతే. అలానే ఆరోగ్యం సహకరించినటువంటి వారు కూడా ఇలాంటి దుంపకు సంబంధించినటువంటి కూరలు తినకపోవడం అనేది చాలా మంచిది. అలానే ఈ 13వ తారీఖు అయితే కనుక ఉదయాన్నే లేవగానే మనం అందరం కూడా కాలగుచ్చాలు తెచ్చుకొని స్నానం చేసుకొని ఇంటిని శుద్ధి చేసుకొని దేవుడి మందిరం కూడా మొత్తం శుద్ధి చేసుకుని దీపారాయణ చేసేసి ఆ స్వామి వారికి ఇష్టమైనటువంటి నైవేద్యాన్ని సమర్పించుకుంటే గనక ఆ గ్రహణ శూలం అనేది అంతటితో వెళ్ళిపోతుంది. ఇంకా పిండి పదార్థాలు కానీ, వండినటువంటి వస్తువులు కానీ ఏమైనా ఉండే అంటే కనుక వాటర్లో అయినా సరే గరిక, మనకి దర్భ అని ఉంటుంది, అది తీసుకొచ్చుకొని 6 గంటల సమయంలోనే అది వేసేసుకోవాలి. ఎందుకంటే గర్భని 4:50 5:20 కన్నా కూడా దానికి మించిన సమయంలో మనము గర్భని నేలలో నుంచి తీయకూడదు. కాబట్టి ముందుగానే తీసుకొని దాన్ని కడిగి శుద్ధం చేసుకొని ఇంట్లో ఉన్నటువంటి తినేటువంటి వస్తువులు అన్నింటిలో కూడా జాడి పచ్చళ్ళలో కానీ, ఫ్రిడ్జ్లో కానీ అన్నింటిలో కూడా ఒక్కొక్క 2 దర్భలు వేసుకుంటే చాలా మంచిది. ఇక 13వ తారీఖు వచ్చేసి అందరూ యథావిధిగా అయితే కనుక ఎక్కడైనా అవకాశం ఉంటే దేవుని దర్శనం చేసుకోండి. అవకాశం ఉంటే శివాలయంలో పంచామృత అభిషేకం చేయండి. ఎక్కడైనా మీకు ఇంటి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆలయానికి సందర్శించేసి అక్కడ నారికేళం సమర్పించుకుంటే ఈ గ్రహణానికి సంబంధించినటువంటి విధి విధానాలు అన్ని కూడా సమపాలలో ఉంటాయి. ఇక ఈ ద్వాదశ రాశులు వారు ఎవరైతే ఉన్నారో నామ నక్షత్ర పరంగా, అలానే నక్షత్ర ప్రకారంగా ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఏ రాశి వారికి ఈ గ్రహణ శూలం ఎన్ని మాసాలు ఉంటుందంటే కనుక ఇది మనకి ఆగస్టు 12వ తారీఖు ఆరంభం అవుతుంది. కాబట్టి ఇది ఆగస్టు 12 నుంచి డిసెంబర్ 11వ తారీఖు వరకు కూడా ఇది కొనసాగుతూ ఉంటుంది. ఎవరైనా సరే దీనికి సంబంధించినటువంటి దానాలు, ధర్మాలు, యజ్ఞాలు, యాగాలు, హోమాలు, దపాలు, జపాలు ఇంకా ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా తక్కువ ఖర్చుతో, అతి తక్కువ ఖర్చుతో మీరు ఈ గ్రహణానికి సంబంధించినటువంటి దానాలు చేయడం ద్వారా మీ మీద ఆ గ్రహణ శూలం పడకుండా ఉంటుంది. కాబట్టి ఇక మనం చూసుకున్నట్టయితే కనుక మొదటిగా రాశుల పరంగా తీసుకొని వారి ప్రకారం ఏమి ఇవ్వాలనేది ఒక్కసారి మనం పరిశీలన చేద్దాం. మనం రాశులు వస్తే కనుక మొదటిగా మేషరాశి వారికి గ్రహణానికి సంబంధించింది. కానీ అలానే జూలై 27లో మారినటువంటి శని వక్ర దృష్టి అంటే మీరు అందరూ ఏదో అనుకునేవారు, శని వంగిపోయినాడు, శని వెనకబడిపోయినాడు, మన మీద ఇబ్బంది పడతాడని చెప్పి. అలా కాదు. శని వక్ర దృష్టి అంటే మీనరాశిలోనే శని ఉంటూ నక్షత్ర మార్పికి వెనకంజులో ఒక అడుగు వేసినాడు, మీనరాశిలోనే సంచరిస్తాడు. ఇక్కడ ఇది 4 మాసాలు ఉంటాడు. 27 జూలై మాసం 2026 నుంచి డిసెంబరు 11వ తారీఖు 2026 వరకు. అలానే
ఆగస్టు 12వ తారీఖు మనకి ఏర్పడే అతి పెద్ద గ్రహణం అనేటువంటి సూర్యగ్రహణం. ఈ రెండు మనం తీసుకున్నట్టయితే కనుక మేషరాశి వారికి ఇక్కడ మనకు గ్రహణం తీసుకున్నట్టయితే కనుక మేషరాశి వారికి కర్కాటక రాశి గ్రహణం రావడంతో ఈ మేషరాశి వారికి శని వక్రంలో 12వ స్థానంలో రావడంతో అనుకున్న పనులు ముందుకు వెళ్ళకపోవడం కానీ, మళ్ళీ మొదలైన బాబు మనకి చుట్టూతా ఏదో ఒక అష్టదిబ్బందన అనుకునే విధంగా అనుకున్న పనులు కాకపోవటం, పనుల్లో విఘ్నాలు రావటం, ఏదైతే ఉంటుందో ఆ పని మనకి ముందుకు వెళ్ళకపోవటం, డబ్బు ఇచ్చిన దగ్గర రాకపోవడం, గొడవలు అవటం, చిరాకులు పట్టడం, భార్యాభర్తల మధ్యన గొడవలు అవటం, ఇంకా కూడా పెద్దల పిల్లల మధ్యన గొడవలు అవటం, అప్పు ఇచ్చిన దగ్గర గొడవ పట్టడము, అనుకున్న పనులు సాధించలేకపోవడం, పనిలో నిలకడ లేకపోవటము, పార్ట్నర్షిప్ వ్యాపారం నష్టపోవటము, ఏదైనా మొదలు పెడదాం అనుకుంటే ముందుకు రాలేకపోవటము, ఇవన్నీ కూడా మళ్ళీ కూడా ఈ 4 మాసాల్లో చవిచిపోతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నెమ్మదిగా ఉండండి, కోపం తెచ్చుకోకండి. ఎవరిదైనా మాట్లాడేప్పుడు కూడా ఆచి చూచి మాట్లాడండి. ఒకటి మాత్రం చాలా అద్భుతంగా ఉందని చెప్పొచ్చు. ఆగస్టు మాసంలో ఏం అద్భుతంగా ఉందయ్యా అంటే గనక విదేశీ ప్రయాణం. ఏదైతే మేషరాశి వారు ప్రయత్నం చేసి విదేశీ ప్రయాణం చేసగలిగితే కనుక వారికి చాలా అద్భుతంగానే ఉంటుంది అని చెప్పొచ్చు. ఇక సెప్టెంబర్ మాసంలో ఈ మేషరాశి వారైతే కనుక మీ అందరూ కూడా ఏదైనా ఆరోగ్య సమస్య కానీ ఉంటుంది కాబట్టి కొంచెం ఫుడ్ లో ప్రికాషన్స్ తీసుకుంటూ జాగ్రత్తగా ఉండాలి. అంటే దూర ప్రయాణం చేసేటప్పుడు గండం కూడా కనిపిస్తుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక ఆ అక్టోబర్ మాసంలో అయితే కనుక ఏది మనకి మేషరాశి వారు ఈ అక్టోబర్ మాసంలో చేయవనుకున్న పనులు కానీ, కొత్తగా మొదలు పెట్టేటువంటి వ్యాపారాలు కానీ, జాబ్ పర్పస్ కానీ అక్టోబర్ 12వ తారీఖు తర్వాత మీరు ఏదైనా ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా అది మీకు ముందుకెయ్యేలాగా కనిపిస్తుంది. పెళ్లి సంబంధాలు కూడా మీరు చూసుకోవచ్చు. ఎందుకంటే గురుబలం శుక్రబలం కూడా మీకు బాగానే ఉంటుంది. కాబట్టి మీరు ఎవరో మాటలు వినేసి మోసపోకుండా మీకు మీరుగా స్వయంభుగా మీరుగా వెళ్ళి విచారించి సంబంధాలు కుదిరించుకోండి. దక్షిణ దిశగా వచ్చేటువంటి అమ్మాయి సంబంధం, తూర్పు దిశగా వచ్చేటువంటి అబ్బాయి సంబంధం కూడా మీకు కుదిరిపోతుంది. ఇక నవంబర్ అయితే కనుక అనుకున్న పనులు ముందుకు వెళ్లేదానికి వినాయకుడికి నమస్కారం చేసుకొని వినాయకుడికి గుంజిళ్ళు తీసుకోండి. 111, 119 గుంజిళ్ళు తీయొచ్చు ఆరోగ్యం సహకరించిన మేర. ఇక నవంబర్ మాసంలో మేషరాశి వారికి అయితే కనుక అనుకున్నది సాధించడానికైనా, నవంబర్ మాసంలో మేషరాశి వారికి అనుకున్నది సాధించడం ఒకటే కాదు, విదేశాన్ని వెళ్లేదానికి కానీ, యూనివర్సిటీ సీట్లు కోసం కానీ, అలానే జాబ్ పర్పస్ కానీ, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 పరీక్షలో కానీ అన్నిట్లో కూడా విజయవంతం అయ్యేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. ప్రయత్నం చేయాలి. ఇక డిసెంబర్లో అయితే కనుక మీరు ఏదైనా తీర్థయాత్ర ప్రయాణం చేసుకుంటూ ఉంటే కనుక చాలా అద్భుతంగా ఉంటుంది. మీకు అవకాశం ఉంటే కనుక సొంత డబ్బులతో తీర్థయాత్ర కానీ, యజ్ఞ యాగ హోమ జపాలు కానీ ఏదైనా నిర్వర్తిస్తే కనుక శని మళ్ళీ 11వ తారీఖు నుంచి వక్రం నుంచి స్టేట్ గా రాబోతున్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా మీరు గ్రహించుకోవాలి, గమనించుకోవాలి, ఆలోచించుకోవాలి. ఇక మీరు అనుకున్నట్టు సాధించుకునే దానికైతే కనుక చిన్న పరిహారాలు చేసుకోవాలి. ఈ పరిహార నిమిత్తం కూడా మనం చూసుకుంటే కనుక మేషరాశి మొదలుగా అయితే ఈ పరిహారం చేసుకుంటే కొంతమేర అదృష్టవంతులు అయితే అవ్వచ్చు. శని భగవాన్ అశుభదృష్టి కానీ, రవి భగవాన్ అశుభదృష్టి కానీ కొంతమేర తగ్గి అన్ని రకాలుగా ముందుకెళ్ళేదానికి ఎక్కువ అవకాశాలు అయితే మెండుగా ఉన్నాయి. అలానే ఇప్పుడు వరకు రాసుల ప్రకారంగా ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ ఎన్నో రకాలైనటువంటి సమస్యలు, ఒకరు విదేశాన్ని వెళ్ళాలని, లేకపోతే ఇంకొకరు చదువుకోవాలని, పోటీ పరీక్షలు పాస్ అవ్వాలని, ఇలా చూసుకున్నట్టు పోతే కనుక మనం అనుకున్న పనులు ముందుకెళ్లకుండా అష్టదిబ్బందన అయ్యేసి, జాతకం చూస్తేనేమో చాలా బాగుంటుంది కానీ జాతకం లేకుండా మనకి చాలా జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకు తెలిసినవే. ఇక దైవత్వమైనటువంటి కొన్ని వస్తువులు అయితే కనుక మన దగ్గర లభ్యపడుతున్నాయి కాబట్టి అందరికి తెలిసిన విషయమే. మంత్రోచ్చారణ చేసి, అగ్నిహోత్రం చేసి, తంత్రాన్ని నింపి మనకున్న సమస్యని కొట్టుమిట్లాడేటువంటి సమస్యలు కూడా ఇలా చిటికలో ఒడ్డున వేసినటువంటి వస్తువులు, దైవజ్ఞమైనటువంటి వస్తువులన్నీ కూడా మన దగ్గర సమపాలలో ఉన్నాయి. కాబట్టి మీ అవసరాన్ని బట్టి, మీ అవకాశాన్ని బట్టి సద్వినియోగం చేసుకునే దానికి ఇది ఉంటుంది. సరసమైనటువంటి ధరల్లోనే మీ చెంతకే చేర్చిన సదవకాశం కూడా మన దగ్గర లభ్యపడుతుంది. కాబట్టి మీ సమస్య ఏముంది, ప్రతి ఒక్కరు కూడా కలవాలి అంటే సమయం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, మీరు ఎక్కడెక్కడో ఉండొచ్చు, నేను సమయం ఇవ్వకపోయి ఉండొచ్చు. కానీ వస్తు రూపాన కూడా మనకు సంబంధించి మీ దగ్గర పెట్టుకుంటే కనుక ఖచ్చితంగా కూడా దాని నుంచి కూడా మీకు పని అయ్యేలాగా ఉంటుంది. కాబట్టి మనము అగ్నిహోత్రంలో మంత్రము, అగ్నిహోత్రంలో తంత్రం కూడా చేసి మీ చెంతకి చేరుస్తాం. కాబట్టి ఎవరికైనా కావాలి అంటే కూడా మీరు స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి సంప్రదించినట్టయితే కనుక మీకు కావాల్సిన వస్తువు మంత్రోచ్చారణ చేసి కనీసం మీరు ఆర్డర్ పెట్టిన రోజు నుంచి 15 నుంచి 20 రోజుల సమయం అయితే ఖచ్చితంగా మీ చెంతకి చేర్చేందుకు పడుతుంది. ప్రతి ఒక్కరు కూడా దీన్ని గ్రహించుకోవాల్సి. ఇకపోతే మనకి పరిహారాల విషయంకి వస్తే కనుక ఈ రాశి వారు ఖచ్చితంగా ఈ పరిహారం చేసుకున్నట్టయితే కనుక ఇక కొంతమేర అయితే కనుక ఉపశమనం లభ్యపడుతుంది ఉంటుంది.
అలానే ఈ రాశి వారి కనుక ఈ గ్రహణానికి సంబంధించినటువంటి విధి విధానాలకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఈ యొక్క పరిహారం చేసుకున్నట్టయితే ఆ గ్రహాల యొక్క సౌలభ్యం కావచ్చు, గ్రహాల యొక్క స్థితిగతులు కావచ్చు, అన్ని కూడా మీ వైపు కొంతమేరైనా సరే శుభ దృష్టితో ఉండేలాగా ఉంటాయి. కాబట్టి ఈ యొక్క పరిహారం మీకోసం. ఇక గోధుమ పిండి కానీ, గోధుమలు కానీ, గోధుమ రవ్వతో కానీ మీకు బెల్లం వేసి పాలు పోసి చేసినటువంటి తీపి పదార్థం ఏదైతే ఉందో అది ఉదయించే సూర్యునికి నైవేద్యం పెట్టి ఉదయించే సూర్యుడికి నీళ్లు ఆర్చనివ్వండి. ఏదైనా మిరియాలు ఒక 7 చేతులు పెట్టుకొని, అలానే మిరపకాయ, ఎండి మిరపకాయల లోపల ఉన్నటువంటి గింజలు ఒక 7 పెట్టుకొని చేతిలో నీళ్లు ఆర్చనివ్వండి రవి భగవానుడికి. ఇలాగా మీరు ఈ గ్రహణం అనంతరము వచ్చేటువంటి ఆదివారం, ఆ పై వచ్చే ఆదివారం, ఇలాగా 3 నుంచి 5 వారాలు కనుక మీరు చేసినట్టయితే ఆ గ్రహణానికి సంబంధించిన విధి విధానాలన్నీ కూడా మీకు సఫలీకృతంగా కూడా అయిపోయేదానికి ఉండేదానికి ఉంటుంది. కాబట్టి ఈ విధమైన పరిహారం. మరొకటి, గోధుమలు 1 కిలో, జొన్నలు 1 కిలో, రాగులు 1 కిలో, సజ్జలు 1 కిలో, ఉలవలు 1 కిలో, నల్ల మినుములు 1 కిలో, పచ్చిపెసలు 1 కిలో, బ్రౌన్ శనగలు 1 కిలో, బియ్యం 1 కిలో, బెల్లం 1 కిలో, నెయ్యి 1 కిలో, అలానే తేనె 1 కిలో, కుంకుమ 1 గ్రాము, ఇవన్నీ కూడా పసుపు 100 గ్రాములు, కుంకుమ 100 గ్రాములు, పవనపాకులు 1 కట్ట, ఒక్కలు 100 గ్రాములు, ఇవన్నీ కూడా తీసుకుని వెళ్ళి లవంగాలు 50 గ్రాములు, ఇలాచీలు 50 గ్రాములు, ఇవన్నీ కూడా కలగలిపి మీరు ఒక వైట్ కలర్ కానీ, గ్రీన్ కలర్ కానీ, ఎల్లో కలర్ కానీ, రెడ్ కలర్ కానీ, బ్లాక్ కలర్ కానీ ఒక వస్త్రంలో కట్టుకొని ఇవన్నీ కూడా ఎక్కడైనా సమీప దూరంలో బ్రాహ్మణోత్తములు కానీ, అయ్యవార్లు కానీ, అర్చకులు వారు కానీ ఉంటే అక్కడ వారికి దానం ఇవ్వండి. దానం ఇచ్చిన రోజున ఎవరికైతే ఇస్తారో వారి కాళ్ళకి నమస్కారం చేయకండి. అలానే ఇది గ్రహణం అనంతరం చేయవలసినటువంటి ప్రక్రియ. ఈ గ్రహణం అనంతరము అంటే ఆగస్టు 12వ తారీఖు తర్వాత మనకి సెప్టెంబర్ 12వ తారీఖు లోపు ఈ యొక్క దానం అనేది ప్రతి ఒక్కరు కూడా ఉదయం సమయంలో పిల్లలు, పెద్దలు, భార్య, భర్తలు, ఇంకా పెద్దవారు అందరూ కూడా చేతులు వేసేసి ఆ మూటని అందరికి ముడుపులాగా చేసి ఆ ముడుపుని కనుక అక్కడ ఉండే అర్చకుల వారికి సమర్పిస్తే కనుక మీకున్నటువంటి కష్టాలే కాకుండా గ్రహణానికి సంబంధించినటువంటి దోషాలు కూడా పోతాయి. ఆ గ్రహణానికి సంబంధించిన దోషాలు మనకి పోయినాయంటే కనుక ఖచ్చితంగా మనం అనుకున్నటువంటి స్థితిగతులకి మనం వెళ్ళేదానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. ఎవరైనా సరే గవర్నమెంట్ జాబ్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కానీ, ఏదైనా సరే వైట్ కాలర్ జాబ్ చేయాలని కానీ, నిరుద్యోగులు జాబ్ కోసం ఎదురు చూసేవారు కానీ మీరందరూ కూడా ఏం చేయాలంటే కనుక ఆవు పాలు, ఆవు నెయ్యి, ఆవు పెరుగు, ఆవు పాలు, అలానే మీకు ఇంకా సంబంధించినటువంటి కనుక ఆవు పిడకలు, ఇవన్నీ కూడా ఆవు సాంబ్రాన్ గడ్డీలు, ఇవన్నీ కూడా తీసుకెళ్లి పన్నీరు, ఇవన్నీ కూడా తీసుకుని వెళ్ళి తల చుట్టూతా దిష్టి తీసేసి ఆ మిశ్రమాన్ని ఎక్కడైనా పాడి నీటిలో కానీ, పొదలు కానీ, చెట్లలో కానీ వేసివేయాలి. ఇలాగ మీరు చేసినట్టయితే కనుక ఎన్నో రకాలటువంటి దోషాలు పరిహారం అవుతాయి. మీకు నవగ్రహ దోషాలు కూడా అధిగమించేసి మీకు శని వక్రంలో ఉన్నాడు, ఈ శని వక్ర దోషం కూడా మీకు తొలగిపోతోంది. ఈ శని వక్రంలో జూలై 27వ తారీఖు నుంచి వక్ర దృష్టితో ఉండేసి డిసెంబర్ 11వ తారీఖు వరకు కూడా వక్ర దృష్టిలో ఉంటున్నాడు. కాబట్టి ఈ శని భగవాన్ అశుభ దృష్టి కూడా తొలగేందుకు నల్ల మినువులు, నల్ల నువ్వులు ఇవన్నీ కూడా మీరు కలగలుపుకొని దిష్టి తీసుకొని ఎక్కడైనా పడివేసినట్టయితే కనుక మీకు ఉన్నటువంటి గ్రహరీత్యా దోషాలన్నీ కూడా ఇలా చిటికలో పటాపంచలేదానికి ఎక్కువ ఆస్కారాలు ఉన్నాయి. ఇకపోతే 3వది, ఇక్కడ మీరు వచ్చినట్టయితే కనుక ప్రతిరోజు ప్రతి రాశి వారు పిల్లలు, పెద్దలు, అంతకన్నా పెద్దలు, ఇక్కడ ఎంతమందితో ఉన్నారో భార్య, భర్తలు అందరూ కూడా ఇంటిళ్ళ పాది కూడా ప్రతి ఒక్కరైతే నాకు తెలిసినంత వరకు స్నానం ఆచరిస్తారు. ఈ స్నానం ఆచరించేటప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క వస్తువు ఆ స్నానం చేసి నీటిలో వేసుకుని స్నానం చేయండి. మీకు ఉన్నటువంటి గ్రహరీత్య దోషాలు, ప్రకృతి దోషాలు అన్ని కూడా మీకు ఒక మేర నరదిష్టి, నరఘోష కూడా మీకు ఒక మేర అయితే ఖచ్చితంగా తగ్గేటువంటి అవకాశాలు ఉన్నాయి. మీరు ఏ పని కోసం ముందుకు వెళ్తున్నారో ఆ పనులన్నీ కూడా సకాలంగా పూర్తయ్యేలా కనపడుతున్నాయి. కాబట్టి మీరు ప్రతినిత్యము కూడా సోమవారం రోజున కర్పూరము, మంగళవారం రోజున మనకి ఇలాచీలు, బుధవారం రోజున ఉప్పు, అలానే గురువారం రోజున పసుపు, శుక్రవారం రోజున లవంగాలు, శనివారం రోజున మెంతులు స్నానం చేసే వాటర్లో వేసుకొని స్నానం ఆచరించండి. ఎన్ని వేయాలి? ఒక చిటికెడు. ఇంకా కూడా సబ్క్యూట్ లవంగా కూడా వేసుకోవచ్చు, ఇంకా కూడా దాల్చిన చెక్క కూడా వేసుకోవచ్చు. కాబట్టి ఇంకా ఇలాంటి ఏమైనా ఉంటే కూడా అవన్నీ కూడా స్నానం చేసే నీటిలో వేసుకుని స్నానం చేయడం వల్ల మీకు ఎన్నో రకాల రుమ్మతల గురించి బయటపడేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది. ఈ గ్రహణానికి సంబంధించినటువంటి విధి విధానాల్లో అన్ని కూడా సకాలంగా పూర్తి అవుతూ ఉంటాయి. ఇంకొకటి మస్టర్డ్ ఆయిల్ ఒకటి, అలానే ఆముదం ఒకటి, బాదం ఆయిల్, ఆల్మండ్ ఆయిల్ అంటారు, ఇవి ఒకటి తీసుకొచ్చుకొని అన్ని కూడా 3 సమానత్వంగా కలవగలుపుకొని దాంట్లో
కోకోనట్ ఆయిల్ కూడా కలగలపండి. ఈ 4 ఆయిల్ మిశ్రమాన్ని ఉదయించేటువంటి సూర్యకిరణాలకి చూపించేసి ఆ ఆయిల్ ని కూడా మీరు ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో స్నానం చేసిన మిమ్మట 1 టీ స్పూన్ సుమారు చేతులు వేసుకొని తల మీద షోల్డర్స్, నాభి, అరిచేతులు, అరికాళ్ళు, అలానే నా L4 L5 బ్యాక్ ఇక్కడ దగ్గర మీరు ఒక్కొక్క డ్రాప్ చొప్పున అప్లై చేసుకుంటే కనుక మీకు నరదిష్టి, నరఘోష, శత్రుభయం, శత్రుపేడ, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, దీనితో పాటు ఉపశమనం, మీ పైన ఏది కూడా నరదిష్టి రాకుండా ఉండేందుకు అనుకున్న పనులు ముందుకు వెళ్ళేదానికైతే కొంతమేర అయితే సహారించబడుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా చేసుకుంటూ ఉంటే కొంతమేర అయితే కనుక మనకి ఎన్నో రకాల గ్రహరీత్యా దోషాలు కావచ్చు, ప్రకృతి దోషాలు కావచ్చు, గ్రహణానికి సంబంధించింది కావచ్చు, వక్రంలో ఉన్నటువంటి శనీశ్వరుడు కావచ్చు, ఇవన్నీ కూడా మీకు సకాలంగా అయ్యేటువంటి దానికైతే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ కూడా మీరు పాటించుకొని మీరు సుసంపన్నంగా, సుశోధనంగా, బహువిధంగా కూడా ఉండేలాగా మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటా ఉన్నాను. జై శ్రీమన్నారాయణ.